వీక్షకులందరూ నమస్కారం. ఈరోజు ప్రత్యేకమైన రెమెడీ చెప్పాలనే ఆలోచన. అంటే జ్యేష్ఠ మాసమైనా ఏ మాసమైనా కూడా అని విజయంగా ఉండడానికి మనందరికి ఇండ్లు, కార్లు అవన్నీ ఉంటాయి కదా. తరచుగా కారు ఖరాబ్ అవుతూ చిన్న చిన్న యాక్సిడెంట్ ప్రమాదానికి గురయ్యే అవకాశం పడుకుని ఉంటాయి. అదేవిధంగా ఇండ్లలో కూడా నెగిటివ్ ఫోర్స్ రాకుండా ఉండడానికి, దిష్టి దోషం తగ్గకుండా ఉండడానికి అందరూ కూడా గుర్రమ్మ నాడ కడుతూ ఉంటారు. గుర్రమ్మ నాడ ఏ విధంగా కట్టాలి, ఎలా కట్టుకోవాలి, కారుకి ఎలా కట్టాలి, బిజినెస్ ప్రాంతంలో ఎలా కట్టుకోవాలి, ఇంటికి ఎలా కట్టుకోవాలి, ఏ పొజిషన్లో కట్టుకుంటే మనకు విజయమైన లాభం ఉంటుంది. రాంగ్ పెట్టుకుంటే ఏదైనా రాంగ్ జరుగుతుంది. కరెక్ట్ రైట్ ఏ విధంగా పెట్టాలో తెలుసుకుంటే అప్పుడు మనకు ఆ విధంగా పెట్టచ్చు. ఓకే, మనము గురువు నాడ ఏ విధంగా కట్టుకోవాలి, ఎందుకు కట్టుకోవాలని తెలుసుకునే ముందు మా స్వామి గారు ధ్యానం చేసుకుని ముందుకెళ్ళాం. ఓకే, స్వామి శనప సురుమూర్తి రాచన ఆర్యంగ ద్వీపుల వాల్కిన నిర్మేలి ధర్మశాస్త్రవే శబరిగిరీశన హరిహరసుతన జ్యోతి స్వరూపం ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయన వల్లభాయన శ్రీ స్వామి. అయితే నల్ల గుర్రపు నాడాన్ని గుర్రం అనేది మన సముద్ర మదనం చేసేటప్పుడు మన ఫస్ట్ ఆలాహలం తర్వాత వచ్చింది మన శ్వేతవనంలో ఉన్న అశ్వం. ఈ అశ్వాన్ని మనకు బలి చక్రవర్తికి ఇచ్చారు రాజు కాబట్టి. దానికి ముందుగా ఇంద్రుడు కావాలని కోరుకున్నాడు గుర్రాన్ని. తర్వాత అది శ్రీకృష్ణ భగవానుడు బలి చక్రవర్తికి ఇచ్చాడు. దాని తర్వాత అందరి దగ్గర అశ్వాలు, రాజులు ఉన్నదందరూ అశ్వాలు అయిపోయినాయి. దేవతలందరూ కూడా ఐరావతాలు, ఏనుగులు, సింహాలు కూడా ఒక్కొక్కరికి ఇచ్చేశారు. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క వాహనాలు వచ్చేసినవాడు. సరే, ఏదంటే అశ్వవాహనానికి శుక్రుడు బలంగా ఉంటాడు. తర్వాత శని భగవాన్ స్నేహితుడు, శుక్ర శనులు ఇద్దరు స్నేహితులు కాబట్టి శుక్రుడే శని భగవానుడు దృష్టి బాగున్న దగ్గర శుక్ర భగవానుడు బాగున్నాడు. అంటే శుక్రుడు బాగుంటే లగ్జరీగా ఉంటాం, అంటే డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆనందంగా లగ్జరీగా ఉంటాం. తర్వాత శని భగవానుడు ఉంటే మనతో ఏ దుష్టశక్తులు కానీ నజర్ అంటే మన చెడుగిటేమో తాకిదంటారన్నమాట. పెద్దలు చెప్పుకుంటూ వస్తాం. చాలా మంది కూడా గుర్రపు నాడ అరిగిపోయి ఉండాలి. అరిగిపోయిన గుర్రపు నాడ కట్టుకోవడం చాలా మంచిది. కొత్తది అప్పుడు తీసుకొచ్చి ఫ్రెష్ కట్టుకోకుండా అరిగిపోయి అంటే అరిగిపోవడం అంటే గుర్రము దాన్ని వాడిందై ఉండాలి. అలాంటి గుర్రపు నాడ మనం పెట్టుకొని మన దగ్గర ఉంచుకున్నట్టే మన ఇంటికి ఏ విధంగా కట్టుకుంటే అది చాలా బాగుంటుందో మనం చెప్పుకున్నాం. ఓకేనా, గుర్రపు నాడ వచ్చేసి మనకు ఇది ఇంటికి ఈ విధంగా కట్టకూడదు. ఇట్లా ఏ ఆకారం కట్టాలి అంటే ఏ ఆకారం కడితే మన ఇంట్లో నెగిటివ్ ఫోర్స్ కానీ దిష్టి దోషం కానీ కిందికి వెళ్ళిపోతున్నట్టు. ఓకేనా, ఏది గృహంలలో ఉండేది. ఈ విధంగా వచ్చేసి వ్యాపార స్థలంలో కట్టాలి. యు ఆకారం అంటే అప్పర్ స్థాయికి వెళ్తున్నాడు. బిజినెస్ కూడా ఎదుగుతుండాలి కదా, ఉన్నత స్థాయికి వెళ్తాడు. ఇది ఇట్లా కట్టాలి. ఓకేనా, ఇది గుర్రపు నాడ మనకు వాడిందే ఉండాలి. ఇట్లా మొత్తం కూడా ఇలా ఉండాలి. ఓకే, ఇంకోటి మళ్ళీ మన ఇంట్లో దిష్టి దోషం కూడా అవన్నీ తాకమనమాట. అలా కట్టుకుంటే చాలా మంది కూడా ఎన్నో వ్యాపార స్థలాలు అవన్నీ కూడా చూస్తున్నాం. దీన్ని వీలైతే శనివారం రోజు కట్టుకోవడం చాలా మంచిది, శుక్రవారం రోజు కట్టుకోవడం చాలా మంచిది. దీనికి మాత్రం ఖచ్చితంగా సింధూరాన్ని ఆంజనేయ స్వామికి, వినాయకుడికి మన సింధూరం రాస్తాం కదా, అలాంటి ఒరిజినల్ సింధూరం తీసుకొని దీనికి అప్లై చేసేసి దీనికి ఏదైతే 2 అగరబత్తులు అంటే 4 అగరబత్తులు వెలిగించి ధూపం చూపించేసి ఇంటికి అలా కట్టుకోవాలి. ఇంకా కూడా మన కార్లు, వాహనాలు కూడా మనం తరచుగా శని భగవాను తోటే మనకి డ్రైవర్స్ రాకపోవడం వాణి జరుగుతుంటుంది. శని భగవాను అనుగ్రహం సరి లేకపోతే. తర్వాత అదేవిధంగా తరచుగా మనకు యాక్సిడెంట్స్ కావడం, కారు తరచుగా ఖరాబ్ అంటే తరచుగా మెకానిక్ షోరూమ్ పిలుస్తున్నట్టు వెళ్తుంటుంది, ఏదో ఒకటి ఖరాబ్ అవుతుంటుంది, అదే చెడిపోతుంటుంది. అలా కార్లు తరచు చెడిపోకుండా మనకి మన యాక్సిడెంట్స్ అవన్నీ కాకుండా ఎక్కువ దిష్టి దోషం తర్వాత ఏదో ఒకటి రిపేర్ వచ్చేసి మనకు యాక్సిడెంట్స్ అలాంటివి అవుతుంటాయి అనమాట. మన కార్లు కానీ బ్యాగ్స్ ఏవైనా కూడా దేనికైనా కూడా మనము ఇది కట్టుకోవాలి. అదే దేనికైనా కూడా అది కూడా ఏ ఆకారంగా కట్టుకోవాలి. దేనికి కార్స్కైనా బైక్కైనా కూడా ఏ ఆకారం కట్టడం వల్ల మనకు శుభదాయకంగా మనకు ఈ కార్లు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటారు కదా, అది మనకు ఇది కట్టుకోవడం వల్ల ఇవన్నీ కూడా వర్తిస్తాయి. దానికి మనకు ఇది శనివారం రోజు బండికైనా కూడా కారుకి దేనికైనా కూడా శుద్ధిగా కడిగేసుకొని ధూపం చూపించేసి దీన్ని ఏ ఆకారంగా కిందగా
బాగున్నట్టు కదా మంచిగా ఏడే విధంగా అక్కడ కట్టుకోవచ్చు. అక్కడ కట్టడం వల్ల మనకు ఎలాంటి యాక్సిడెంట్స్ కానీ ఊకే తరచు ఖరాబ్ కాకపోవడం కానీ ఉంటాయి. ఇంటికి కూడా తరచు దిష్టి దోషం దాకదు, ఇలాంటి దాకదు. తర్వాత వ్యాపార స్థలాల్లో యూ ఆకారం కట్టాలి. అంటే అప్పర్ స్థాయికి వెళ్ళాలి. వ్యాపారాలు ఉన్నత స్థాయి ఎదుగుతుండాలి. మాకు ఏం లేదు కదా, బోటిక్స్ అవన్నీ పెట్టుకుంటారు కదా, చాలా మంది ఇంటికి వచ్చిపోతుంటారు శారీస్ గిట్ట కొనడానికి ఏదైనా కూడా. బ్యూటీ పార్లర్స్ అవి కూడా చేస్తుంటారు. చిన్న చిన్న అనిపిస్తుంటారు. వారందరూ కూడా ఇలా కట్టుకోండి. మన ఇంటికి ఎంతమంది వస్తుంటారు పోతుంటారు. కాబట్టి మన ఇంటికి దిష్టి దోషం నరదృష్టి తాకకుండా మనకు సెక్యూరిటీ పరంగా ఉంటుంది. శని భగవాను అనుగ్రహం అనేది అంటే శుక్రుడు కూడా ఫ్రెండ్ కాబట్టి శుక్ర భగవానుడు కూడా మనకు అనుకూలంగా మారుతుంది. శుక్ర భగవానుడు మన అనుకూలంగా మారితే ఆటోమేటిక్గా మనకి డబ్బు సంపద ఆయుషం ఆనందం లగ్జరీగా ఉంటాం కార్లు బంగాళతో. ఇది మీరందరూ కూడా ఇలా గురుపన్నాడ కట్టేసుకోండి. మీకు ఒకసారి వీడియో మీకు అర్థం కాకపోతే రిపీట్ చూడండి. వ్యాపార స్థలంలో ఎలా కట్టాలి, ఇంటికి వాహనాలకు ఎలా కట్టాలి, ఇంటికైనా వాహనాలకైనా ఏ ఆకారం కట్టాలి గుర్తుపెట్టుకోండి. ఓన్లీ బిజినెస్ వరకు మాత్రమే అప్పర్ స్థాయికి వెళ్తుండాలి కాబట్టి యూ ఆకారం కట్టాలి. ఓకేనా, ఇది గుర్తుపెట్టేసి మళ్ళీ వినండి. అది కాకపోతే మీరందరూ కూడా సాటర్డే రోజు సింధూరం రాసి దీన్ని అలా కట్టడం వల్ల శని భగవాన్ అనుగ్రహం, తర్వాత శుక్ర భగవాన్ అనుగ్రహం, ఇద్దరు కూడా గ్రహాల అనుగ్రహం మనకు అలా దొరుకుతుంది. విధంగా ఏవైనా కంట్రోల్లో ఉంటే దిష్టి దోషం కూడా తాకదు. వాహనాలు తరచూ ఖరాబ్ కాకుండా వాహనాలైనా వ్యాపార స్థలాలైనా మన ఇళ్ళైనా కూడా కట్టుకోవడం వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది పూర్వీకులు చాలా మంది కట్టుకుంటూ ఉన్నారు. తెలిసిన వాళ్ళు కట్టుకున్నారు, తెలియని వాళ్ళు సైలెంట్ కూడా. మీలాంటి ఎవరైనా తెలిసిన నాలుగు విషయాలు చెప్తే అది పాటించి ముందుగా హ్యాపీగా వెళ్ళడం, మంచిగా ఆనందంగా జీవించడం జరుగుతుంది అనమాట. మీరందరూ హ్యాపీగా డబ్బు సంపద ఐశ్వర్యం ఉండాలని కదా అన్ని విధాలు ఎక్కడ అన్ని వస్తువులు మీకు తెచ్చి ఇస్తున్నాను. పెట్టుకోండి బాగుంటారు హ్యాపీ ఉంటారని. ఓకేనా, స్వామి ఏ శని వ్యాపి అందరూ హ్యాపీగా ఉండాలి. స్వామి